నమస్తే. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే స్కీమ్‌లో భాగంగానే నిన్న కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ డైలాగ్ ఎందుకు చెప్పినా అంటే, ఎంతోమంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పిల్లలు, బిజినెస్ మ్యాన్‌ల వాళ్ళ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ, గంజాయి తీసుకుంటూ దొరుకుతా ఉంటే మనం చూస్తున్నాం గానీ, ప్రజాప్రతినిధులు అంటే ఒక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌కు సంబంధించిన అతను, ప్రస్తుత ఎంపీ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రస్తుత ఎంపీ ప్రజాప్రతినిధులు గౌరవమైన హోదాలుండి డ్రగ్స్ తీసుకుంటూ నిన్న రాత్రి దొరికిళ్ళు. వాళ్ళకి టెస్టులు చేస్తే కూడా పాజిటివ్ వచ్చింది. ఎస్పీ గిరిధర్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, మొయినాబాద్‌లో ఒక ప్రైవేట్ పార్టీ, లగ్జరియస్ పార్టీ నడుస్తుందని వీళ్ళకి సమాచారం వచ్చిందంట. అందులో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు సమాచారం 1908కు ఫోన్ చేస్తే, ఈ ఈగల్ టీం ఉంది కదా, ఈగల్ టీం అంటే ఈ డ్రగ్స్ నిషేధిత మత్తు పదార్థాలకు సంబంధించి నిఘా పెట్టి వాళ్ళని పట్టుకుంటుంది అన్నట్టు. ఈ డ్రగ్స్ను కంట్రోల్ చేసేట్లా ఒక పోలీసు యూనిట్ అన్నట్టు. ఈగల్ టీం అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్తుండగానే ఒక 50-60 మీటర్ల ముందే గన్ సౌండ్ వచ్చిందంట, ఫైరింగ్. 1-2 రౌండ్లు సౌండ్ రాగానే వీళ్ళు టగటక అక్కడ ఉన్న ఎస్ఓటి టీము, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఉరకడంతో అక్కడ ఒక వ్యక్తి పైన రూఫ్ సైడ్ ఫైరింగ్ చేస్తున్నాడంట. ఆ ఫైరింగ్ ఎందుకు చేస్తున్నాడు అనేది తెలియలే కానీ, పోలీసులు చెప్పిన దాని ప్రకారం అయితే కొంచెం మత్తు ఎక్కువై చేస్తుండ అనేది తెలిసింది. వీళ్ళు పోయేదేమో డ్రగ్స్ కోసం, అక్కడ వీళ్ళు ఎంటర్ కావడంతో అక్కడ జరిగిందేమో ఫైరింగు. అయితే ఆ ఫైర్ చేసిన వ్యక్తి నమిత్ శర్మ అని జైపూరు, ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి అట అతను. అయితే ఇదంతా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఆయనే పార్టీకి పిలిచిందంట. ఒకరిద్దరిని పిలిస్తే ఒకరిద్దరు, ముగ్గురు, నలుగురు అట్లా పోయి మొత్తం 11 మంది అయ్యారు. ఆ 11 మందిలో డ్రగ్స్ తీసుకున్నది 6. వాస్తవానికి నిన్న ఆ టీం అక్కడికి వెళ్ళినప్పుడు ర్యాపిడ్ టెస్ట్ అని చేస్తారు, మూత్ర పరీక్ష లాంటిది ఒకటి చేసి అందులో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేదు, ఎంతమంది తీసుకున్నారు అనేది చేస్తే అందులో 5 తీసుకున్నారు. అందులో మాత్రం పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు రితేష్ రెడ్డి ఉన్నాడు, కౌశిక్ అనే అతను, అర్జున్ రెడ్డి అనే అతను, అందరికీ పాజిటివ్ వచ్చింది నిన్న రాత్రే. అయితే పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అనే అతను ఏలూరుకు సంబంధించిన ఎంపీకి మాత్రం నిన్న రాత్రి నెగిటివ్ వచ్చింది. మళ్ళా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి బ్లడ్ టెస్టులు వీళ్ళందరికీ 11 మందికి రెండోసారి, అంటే ఫస్ట్ ర్యాపిడ్ టెస్ట్, ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ తీసుకొని ఈరోజు శాంపిల్స్ పొద్దుగాలు చూసేసరికి అందులో నిన్న సాయంత్రం వచ్చిన 5 పాటు ఇంకొకరు, అంటే ప్రస్తుత ఎంపీ, టీడీపీ ఎంపీ, ఏలూరుకు సంబంధించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కూడా పాజిటివ్ వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమంది దొరుకుతూ ఉంటారు డ్రగ్స్, గంజాయి తీసుకొని, బిజినెస్ మ్యాన్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళ పిల్లలు, సినిమా ఇండస్ట్రీ, సినీ తారలు అందరూ తీసుకుంటారు. కానీ ఎమ్మెల్యే, ఎంపీ లాంటి గౌరవమైన పొజిషన్ నుండి ఇట్లాంటి లంగ పనులు చేసుట్లా ఈతనే కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఇది చర్చ సాగుతుంది. మొత్తం ఉన్నది 11 మంది, అందులో 6 పాజిటివ్ వచ్చింది, మిగతా 5 నెగిటివ్ వచ్చింది. అందులో ఒక స్త్రీ కూడా ఉంది, ప్రియాంక రెడ్డి అనే స్త్రీ, ఆమెకు నెగిటివే వచ్చింది. ఓన్లీ ఇది పర్సనల్ పార్టీ అయినా లేకపోతే ఇంకేమన్నా రాజకీయంగా ఏమన్నా ఉన్నదా, లావాదేవీలు ఏమన్నా జరుగుతున్నాయని పోలీసులు చూడడంతో అక్కడైతే ఏం లేదు. ఓన్లీ పర్మిషన్ లేని ఫారెన్ లిక్కరు, మంచి పెద్ద పెద్ద బాటిళ్ళు ఉన్నాయి. అట్లే హుక్కా తీసుకునే హుక్కా పాటు, పైపులు అవి ఇవి ఉన్నాయి. వాటితో పాటు డ్రగ్స్ 2 గ్రాములకు సంబంధించి డ్రగ్స్ దొరికినాయంట. 1 గ్రామ్ మిగిలి ఉన్నది, ఇంకో గ్రామ్ దాకా వీళ్ళందరూ తీసేసుకొని ఉన్నారని పోలీసులు ప్రాథమికంగా చెప్పిళ్ళు. ఇక వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాక కోర్టుకు హాజరుపరుస్తారు. కోర్టులో ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం వీళ్ళకు ఫస్ట్ టైం అఫెన్స్ చేసిన కాబట్టి వాళ్ళకు ఈ డ్రగ్స్ సంబంధించిన ఆ యాక్ట్లో ఫస్ట్ టైం చేస్తే కొంచెం లైట్ శిక్షనే ఉంటుంది. ఆ తర్వాత రిపీటెడ్ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం దొరికితే కొంచెం సీరియస్ యాక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇదంతా నార్మల్గా సాగేది. మళ్ళీ వాళ్ళందరూ పైరవికారులు, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తొందరనే బయటకు వస్తారు. దీనికి సంబంధించి కూడా వీళ్ళు అసలు వాస్తవానికి గట్టి సెక్షన్లు ఉండాలి. ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రం చూసుకున్నా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నా సే నో టు డ్రగ్స్ అని, యువతను కాపాడాలని చాలా ప్రోగ్రాములు చేస్తారు. కానీ అట్టర్ ఫ్లాప్ అవుతారు. ఎందుకంటే ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉన్న డ్రగ్స్, గంజాయి అంతా ఇప్పుడు పల్లెటూర్లల్లో, చిన్న పల్లెటూర్లలో కూడా ఈ డ్రగ్స్, గంజాయి అనేది పోయింది. ఇంతకుముందు బీటెక్, డిగ్రీ పిల్లగాళ్ళు డ్రగ్స్ లేకపోతే గంజాయి తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంటర్మీడియట్, 8th క్లాస్, 9th క్లాస్ పిల్లల దాకా కూడా చేరింది. కాబట్టి ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇది ఫెయిల్యూరే, గవర్నమెంట్ చేపట్టిన ప్రాజెక్టులో ఫెయిల్యూరే. ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి, గంజాయిని, డ్రగ్స్ను అరికట్టాలని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే దేశానికి వెన్నుముక్క అయిన యువత వాళ్ళు 20-25 ఏళ్ళు వచ్చేసరికే వాళ్ళకు ఒక మత్తులో పెట్టి వాళ్ళని ఖరాబ్ చేసేస్తే వాళ్ళు రేపటి రోజు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఉపయోగం లేకుండా పోతారు. అట్లాంటి యువత అంటే ఒక సంపద.
వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులకు ఉంది, స్కూల్ టీచర్లకు ఉంది. వాళ్ళన్నిటికన్నా ముఖ్యంగా ఈ డ్రగ్స్ సగం సప్లై చేసేది, ఈ గంజాయి పెంపొందించేదే గవర్నమెంట్లో భాగమైన ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్లకు స్పాన్సర్ చేసే కొంతమంది రియల్ ఎస్టేట్లో బిజినెస్ మ్యాన్లు, అంతా బిజినెస్ లాగా చూస్తారు వాళ్ళు. మనమేమో మన పిల్లగాళ్ళు చనిపోతారు, మన పిల్లగాళ్ళు మత్తులో బానిసలు అవుతారని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ గట్టి చర్యలు తీసుకోవాలి. ఈగల్ టీం ఇంకా షార్ప్న పనిచేయాలి. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ అనే మాట వినబడకుండా ఉండాలి. లేదంటే ఈరోజు అందరు అమెరికా యుఎస్ఏ పోతా ఉంటారు, కానీ యుఎస్ఏలా కొన్ని ఏరియాలు చూసుకుంటే డ్రగ్స్కు బానిసాయి రోడ్ల మీద పడుకొని పోయి ఉంటారు. వాళ్ళు ఏం పని చేయలేక చేతగాక వేస్ట్గా అయిపోయి ఉంటారు. అట్లా మన యువత కావద్దంటే మన విద్యార్థులు రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కానీ డ్రగ్స్ మీద, గంజాయి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకు కూడా సీరియస్ సెక్షన్స్లో వీళ్ళను శిక్షించాలని విద్యార్థులు రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయినా వీళ్ళకన్నా సిగ్గులేదో. ఇప్పుడంటే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రేపటి నాడు మళ్ళీ ఎమ్మెల్యే అసెంబ్లీకి పోతే ఆయన చూసి నవ్వుకోరా? ఈయన ముచ్చట పక్కకు పెట్టు. అక్కడ ఉన్నది పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఆయన కథ ఏంది? ఆయన ప్రజెంట్ ఎంపీ. రేపటి నాడు పార్లమెంట్లో ఈయన గురించి ముచ్చట చెప్పుకోరా? ఇది అక్కడ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్కు ఒక ఆయుధంగా మారదా? ఖచ్చితంగా మారుతుంది, మారాలి. వీళ్ళ మీద చర్చించాలి. ఇక పోతే ఆ గన్ ఎవరిదట అంటే, ఆ గన్ను పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రితేష్ రెడ్డి పేరు మీద లైసెన్స్డ్ గన్ అట. ఆయనకు అసలు గన్ ఎందుకు ఉన్నదో, ఆయన ఏ పర్పస్లో తీసుకున్నాడో కానీ ఆయన కాడ షో చేయొచ్చు. షో చేసి టేబుల్ మీద పెడితే ఆయనకి మత్తెక్కి ఇట్లా వెళ్ళవచ్చు. ఎవడు శర్మ అనేటోడు, నమిత్ శర్మ అనే ఢిల్లీలో జైపూర్ ఉంది. అంత ఎందుకు రా నాయన? మీకు పని పాట లేదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అక్కడ అధికార పక్షంలో ఉన్నారు. ఇద్దరికి ఫుల్ పని ఉన్నది. ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారులట, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారో అర్థమవుతుంది. అందుకే ఈరోజు ట్విట్టర్లో ఒకటి మొత్తం ట్రెండ్ అవుతుంది ఒక టాపిక్. ఇక్కడ అధికార పక్షమేమో రేవంత్ రెడ్డి, అక్కడనేమో టీడీపీ, బీజేపీ, కేంద్రంలో కాంగ్రెస్, మళ్ళీ ఇక్కడ ప్రతిపక్షం ఉన్నది బీఆర్ఎస్ ప్లస్ అక్కడ వైఎస్ఆర్సీపీ. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అయితే ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మిస్టరీ ఏందనంటే, ఈయనను యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రతిపక్షాలు, అటు చంద్రబాబుకు ఇటు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడం కోసం పైలట్ రోహిత్ రెడ్డిని యూజ్ చేసుకున్నట్టు ట్విట్టర్లో ఒక చర్చ నడుస్తున్నది. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ ఎందుకనంటే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో, ఇదే గెస్ట్ హౌస్లో మన ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం నడిపించిండు. సీసీ కెమెరాలు అవి పెట్టి దొరకబట్టిండు. మళ్ళీ ఇప్పుడేమో ఈ పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళకు పెద్దోళ్ళు చెప్తున్న మాటలు విని ఇట్లాంటివి చేపిస్తున్నాడా? నెక్స్ట్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సినిమాకి సంబంధించిన వాళ్ళు కానీ మళ్ళీ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కో గెస్ట్ హౌస్కో పోవాలంటే వాళ్ళకు వశపడేది. ఎందుకంటే ఖచ్చితంగా దొరుకుతుంటారు దాని బదులు బయట నన్ను ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అట్లా మారింది ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మిస్టరీ అనేది. ఇకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొద్దున్న నుండి అటు కేటీఆర్ని వేసుకుంటున్నారు. అప్పట్లో ఆరోపణలు అవి ఇవి వచ్చినాయి కదా, కేటీఆర్ నేను రెడీగా ఉన్నా, ఏ టెస్టులు అంటే ఆ టెస్టులు చేయండి అని. ఇటు ఏమో మహేష్ కుమార్ గౌడ్. అయితే ఓ పని విద్యార్థుల రాజకీయ పార్టీ ఏం చెప్తాందంటే, ప్రతి ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళందరికీ లేదా అసెంబ్లీ జరిగే టైంలో ప్రతి ఎమ్మెల్యేలందరికీ రక్త పరీక్షలు చేయాలంటే, ఈ డ్రగ్స్ తీసుకున్నారా లేదా, గంజాయి తీసుకున్నారా లేదా అనే దాని మీద ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. ఎందుకంటే బండి నడిపించేటప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ అనే టెస్ట్ సూపర్ పెట్టి మంచిగా సక్సెస్ అయింది, నడుస్తున్నది. బండి నడిపేటోళ్ళకే ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే డ్రింక్ అండ్ డ్రైవ్లో, మరి ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు వాడు డ్రగ్స్ తాగి పండి రేపు పొద్దుగాల వచ్చి అసెంబ్లీలో ఏదో ఒకటి మాట్లాడితే దాని మీద ఇంకో ఏదో చట్టం తయారైతే ఎవరికి, ఒకవేళ వేరే అదర్ సైడ్ ఎమ్మెల్యేలు ఏదో ఒకటి చట్టం పెడతాంటే వీడు ఏమో పోనీ అని మత్తులు ఉంటే ఎవరికి లాస్ అవుతుంది? తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకే కదా. కాబట్టి చట్టాలను డిసైడ్ చేసే వీళ్ళు ఖచ్చితంగా ఈ మాదక ద్రవ్యాలు తీసుకున్నారా లేదా, ఒకవేళ తీసుకుంటే వాళ్ళని అక్కడిదక్కడనే సస్పెండ్ చేసి తీసుకోని వాళ్ళనే. ఎందుకంటే ఫ్యామిలీ ఒకరిద్దరికి ఇబ్బంది అయ్యే డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు, బండికి యాక్సిడెంట్లు కాకుండా, ఎవరి ప్రాణాలు పోకుండా. అట్లాంటిది ప్రభుత్వాలకు, ప్రజలకు ఉపయోగపడే టెస్టులు అసెంబ్లీ ముందో లేకపోతే ఎమ్మెల్యేలుగా కండక్ట్ చేసినప్పుడు ఈ టెస్టులు చేయాలి. అసలు వీళ్ళకి డిగ్రీలో, పీజీలో ఉన్నాయని టెస్ట్ అయితే చేయరు. దాని బదులు ఇదన్నా టెస్ట్ చేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా ప్రజలారా, మన దగ్గర ఉన్న ప్రధాన పార్టీలల్లా సగం 80-90% దొంగలే ఉన్నారు. ఒకరికి ప్యాకాట్ అలవాటు, ఒకరికి మందు తాగుడు, ఒకరు రోడ్డు మధ్యలో ఎమ్మెల్యే రోడ్డు మధ్యలో ఉండి సిగరెట్ తాగుతాడు. ఇట్లాంటి వందల ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాలల్లో. సో ఇట్లాంటి నాయకులను ఎంచుకునే ముందు దయచేసి అర్థం చేసుకోండి, చదువుకున్న వాళ్ళని, రేపటి కోసం ఆలోచించేటోళ్ళని,
వాళ్ళను మీరు రాజకీయ నాయకులుగా గుర్తించాలా. ఆ రాజకీయ నాయకులు మన దగ్గర విద్యార్థుల రాజకీయ పార్టీ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులను గెలిపించి విద్యార్థుల రాజకీయ పార్టీకి అధికారంలో తీసుకొని వస్తేనే ఈగల్ టీము కరెక్ట్ ఈగల్గా పనిచేస్తుంది. అంతేగాని ఇప్పుడు నిన్న మాకు కూడా డౌట్ ఉన్నది. నిన్న రాత్రి నెగిటివ్ వచ్చింది, ఆయననేమో టాయిలెట్ యూరిన్ టెస్ట్ చేస్తే వాటర్ తీసుకొచ్చిండని కొందరేమో యూరిన్లో వాటర్ కల్తీ చేసి తీసుకుని వచ్చిండు. ఎవరు? పుట్టా మహేష్ కుమార్ యాదవ్. అన్ని ఆరోపణలు మనకు నడుస్తున్నాయి, అక్కడ జరిగిందేమో కానీ. ఇట్లాంటివన్నీ ఎందుకు ఈ చిల్లర? మొత్తానికైతే పాజిటివ్ వచ్చింది కదా. ఒక ఎంపీ అయి ఉండి అంటే ఎన్ని లక్షల మంది ఓటేస్తే ఆయన ఎంపీ అయ్యిండు. రేపటి నాడు అన్ని లక్షల మంది ముందుకు పోయి ఏ విధంగా మొహం చూపెట్టుకుంటాడు ఆయన? కాబట్టి ఇట్లాంటి వాళ్ళను పక్కన పెట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులను గెలిపించుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట గుర్తుకే మన ఓటు.